నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొనడంతో బస్సుపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ తెలిపారు. బస్సును టిప్పర్ ఢీకొట్టిన తరువాత అందులోని కంకర బస్సులో ఉన్న వారిపై పడడంతో చాలా మంది సీట్లలోనే కూరుకుపోయారు. కంకర బస్సులో పడడంతో కుడివైపు ముందు వరుసలో ఉన్న వారంతా మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది తాండూరు ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం కావడంతో అంతా ఉద్యోగాలకు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ తగిలింది. బస్సు ప్రమాదం జరిగిన చాలా సమయం తరువాత ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. అనేక సార్లు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పినా నిర్లక్ష్యం చేశారని స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. స్థానికులు నిరసన తెలపడంతో ఘటనా స్థలం నుంచి ఎమ్మెల్యే కాలే యాదయ్య వెళ్లిపోయారు. బస్సు ప్రమాద ఘటన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెళ్లు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. తండ్రికి చిరునవ్వుతో సెండాఫ్ ఇచ్చిన ఆ సోదరీమణులకు అదే ఆఖరి ప్రయాణం. ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుని చాలా బాధపడినట్లు తెలిపారు. 24 మంది ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పవన్.